శబ్దం అని ఉంది కానీ థియేటర్ ని మొత్తం సైలెన్స్ చేసేసింది భయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ కథ విషయానికి వచ్చినట్లయితే అన్వాంటెడ్ గా ఒక హాస్టల్ అనేది మర్డర్స్ అయితే జరుగుతుంది. సో ఇంతకీ ఆ మర్డర్స్ వెనకాల ఉండి చేస్తున్న దేవుడు, అసలు ఆ మర్డర్స్ అనేది దయ్యం వల్ల జరుగుతుంది అని చెప్పి మనం చూపించే విజువల్స్ గానే అవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే దయ్యాల మీద హోప్స్ అనేవి లేవు, అసలు దయ్యాలే లేవు అని చెప్పే మెంటాలిటీ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే మన ఆది పిలిసిటి గారు అయితే దయ్యాలే లేవు అండ్ అసలు ఆ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అక్కడ ఏముందని కనిపెట్టడానికి అయితే మన ముందుకైతే రావడం జరిగింది. సో ఇంతకీ అతను చేసారా లేదా, సో ఆ మర్డర్స్ చేసేది మనిషి నిజంగానే దయ్యమా, సో ఇంతకీ ఇందులో కొత్త క్యారెక్టర్స్ ఏంది, అసలు ఆ హాస్టల్ వెనకాల మర్డర్స్ ఏంది, అండ్ ఇప్పుడే తను వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పట్టుకొని తను ఎలా సాల్వ్ చేశారు అనే దాన్ని బట్టి మూవీ స్టోరీ ఉంటుంది. సో ఇంతకీ ఈ డీటెయిల్స్ అనేది తెలియాలంటే మనం ఆన్ స్క్రీన్ మూవీ అనేది ఆన్ స్క్రీన్ చూడాల్సిందే. హీరో ఆది క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య. అంటే రియలిస్టిక్ గా అయితే చేశారు ప్రతి సీన్స్ లో అయితే మాత్రం. అండ్ కథని క్రిస్పీనెస్ పెంచడానికి అయితే కొన్ని సీన్స్ అయితే మనకి హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఇన్క్లూడ్ చేయడం జరిగింది. సో హర్రర్ ఎలిమెంట్స్ ఇన్క్లూడ్ చేశారు కదా, అంటే ఈ హర్రర్ మూవీ కాదనుకోకండి, నేను స్పాయిలర్స్ రిలీజ్ చేయట్లేదు. హర్రర్ ఎలిమెంట్స్ అంటే కొన్ని ఇన్క్లూడ్ సీన్స్ అనేది కొంచెం డోర్ నాకింగ్ సీన్స్ కానివ్వండి, కొంచెం స్లో మోషన్ సీన్స్ కానివ్వండి, లో యాంగిల్ ఎఫెక్ట్స్ కానీ ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది ఆడియన్స్. ఇంకో సీన్ కనెక్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే కంప్లీట్లీ ఏంటంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి కనెక్ట్ అయ్యే మూవీస్ అన్ని మనకి ఆల్మోస్ట్ కొంచెం బోరింగ్ సీన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ జోన్ లో వచ్చేవి. బట్ ఈ మూవీ అనేది కొంచెం ఇన్వోల్ట్ అనేది కొంచెం డోస్ పెంచి సీన్ టు సీన్ కనెక్షన్ అనేది చాలా బాగా వర్కౌట్ చేశారు. సాంగ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే కొంచెం ఆడియన్స్ అనేది వాళ్ళు ఎంగేజ్ అయ్యే వాళ్ళు. బట్ సాంగ్స్ డిస్ప్లే అయిన తర్వాత ఏంటంటే కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాంగ్స్ అంటే అంత ఎంగేజింగ్ అయితే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయి వాళ్ళ దగ్గర కొంచెం ట్విస్ట్ వైజ్ మాత్రం కొంచెం గెస్సింగ్ అని అనిపించింది. అంటే ఇదే జరగదేమో అనే టైంకి అయితే అదే జరిగింది. బట్ కొత్త యాంగిల్ లో జరగడం వల్ల ఏంటంటే ఓకే అన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ మాత్రం కంప్లీట్లీ చూస్తున్నట్లయితే క్లీన్ ఎండింగ్ తో క్లైమాక్స్ అనేది కంప్లీట్ చేశారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన హై లెవెల్ ఇవ్వకపోయినామంటే వాళ్ళ తీసుకుంటే బడ్జెట్ వైజ్ చూసినట్లయితే చాలా అంటే చాలా మూవీకి తగ్గట్టు క్లీన్ ఎండింగ్ అయితే ఈ మూవీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ చూసినట్లయితే ఒక రెగ్యులర్ గా చూసినటువంటి హారర్ సస్పెన్స్ జోనర్ లో వచ్చినట్టు మూవీ, కాకపోతే స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా ఇన్బిల్ట్ క్రిస్పీనెస్ అనేది మనకి ఆడియన్స్ ఎంగేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ తీయడం బట్టి మూవీ అనేది కొంచెం గట్టెక్కేసిందని చెప్పుకోవాలి ఈ యొక్క రేస్ లో అయితే. అంటే ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు సేమ్ మనకి స్టోరీ అనేది కొంచెం ఓల్డ్ స్టోరీ అనేటువంటిది స్క్రీన్ ప్లే అనేది పైకి లాక్కొచ్చేసింది. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే కంప్లీట్లీ వన్ టైం వాచింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ స్క్రీన్స్ అనేది చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్లీ చూసినట్లయితే ఈ జోన్ లో వచ్చిన మూవీస్ అన్ని ఆన్ స్క్రీన్స్ మీద మనం చూసినప్పుడు ఏంటంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇన్బిల్డ్ గా ఫీల్ అవుతాం. సో నేనైతే కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద చెప్తాను. టికెట్ రేట్ కి వర్తబు అంటే ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలో కొన్ని సౌండ్స్ కానీ బిజిఎం కానీ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నేను ఆన్ థియేటర్స్కి అయితే వాచ్ చేయమంటారు. మూవీ అనేది వర్తబుల్. నేనైతే 5కి రేటింగ్ అయితే 3.75 వేస్తాను. సో ఎందుకు అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు అండ్ అలాగే సాంగ్స్ ఇంకొంచెం పైకి లేపొచ్చు. సో ఇస్తున్నాను. సో మీరు చూడండి అండ్ చూసిన వాళ్ళకి కామెంట్ ఇచ్చిన కామెంట్ మూవీ ఎట్లా ఉందో అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీస్ ది వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.